ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓకి ఎలా అప్లై చేయాలి, ఐపీఓ యూజ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అనేది సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక కంపెనీ ఫస్ట్ టైము స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ షేర్స్ని పబ్లిక్ ఆఫర్ చేసి మార్కెట్లో లిస్ట్ అవుద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీకి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక 100 కోట్లు అవసరం అనుకోండి. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే తన వాటాని, ఆ కంపెనీలో ఉన్న వాటాని షేర్స్ రూపంలో పబ్లిక్ ఆఫర్ చేసి ఆ డబ్బులతో కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఆ షేర్స్కి ఐపీఓ రూపంలో బిడ్డింగ్ వేసి ఆ షేర్స్కి మనం అప్లై చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఐపీఓకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఐపీఓకి అప్లై చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే మనకి మల్టిపుల్ డీమాట్ ప్లాట్ఫామ్స్ అయి ఉన్నాయి. కొంతమంది జీరోదా యూజ్ చేస్తున్నారు, అప్స్టాక్స్ యూజ్ చేస్తున్నారు, ఏంజిల్ వన్, గ్రో. ప్రజెంట్ నేనైతే గ్రో యూజ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన అప్లికేషన్ అయితే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కేవైసీ అంతా చేసుకోండి. సో నేను ఇప్పుడు గ్రోలలో ఐపీఓ అనేది ఎలా అప్లై చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. గ్రో యాప్ ఓపెన్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మెల్లిగా కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐపీఓ అని కనిపిస్తుంది. సో ఐపీఓ మీద క్లిక్ చేయండి. అక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న ఐపీఓస్ ఏమేంటి అని ఐపీఓ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో మీకు కావాల్సిన ఐపీఓని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై ఉంది చూసారా, అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మీకు బిడ్డింగ్, లాట్స్, ఎన్ని లాట్స్ కావాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఇవన్నీ చూపిస్తుంది. అలాగే పేమెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఏం చేయాలంటే మీరు మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదో ఒక యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు పేమెంట్ రిక్వెస్ట్ అనేది ఆ యూపీఐ ఐడికి వెళ్తుంది. ఫోన్పే కానీ పేటిఎం కానీ పేమెంట్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో మీరు ఏం చేయాలంటే వన్స్ మీరు పేమెంట్ రిక్వెస్ట్ అనేది రాగానే మీరు ఆ పేమెంట్ రిక్వెస్ట్ ఫోన్పేలోకి వెళ్ళి అప్రూవ్ చేయాలి. ఈ ఐపీఓకి అప్లై చేయడానికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి, అలాగే 15,000 మనీ అయితే ఉండాలి. సో వన్స్ మీరు అప్లై చేశాక 1 or 2 డేస్లో అలాట్మెంట్ స్టేటస్ అయితే వస్తుంది. సో ఆ స్టేటస్లో మీకు అలాట్మెంట్ అయినట్లయితే ఏమవుతుందంటే మీ షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. వాటిని మీరు సెల్ చేసుకొని అలాగే మీ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలాట్మెంట్ అవ్వలేదంటే మీ అమౌంట్ అనేది వెంటనే మీ అకౌంట్లో రీఫండ్ అయితే అవుతుంది. ఐపీఓకి అప్లై చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అదేంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ప్రతి ఐపీఓకి ఎంత % రిటర్న్ వస్తుంది అనేది చెప్పేదే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనమాట. సో మీరు ఐపీఓకి అప్లై చేసే ముందు గూగుల్లోకి వెళ్ళి గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఎంత ఉందో చూసి మాత్రమే అప్లై చేయండి. కొన్ని ఐపీఓస్కి 10% ఉంటుంది, కొన్నిటికి 20 ఉంటుంది, 50 ఉంటుంది, కొన్నిటికి 0 కూడా ఉంటుంది. సో గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఎక్కువ ఉండే ఐపీఓలకి అలాట్మెంట్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ అకౌంట్స్ నుంచి ఐపీఓకి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఇప్పటి వరకు ఏ డీమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయకపోయినట్లయితే కింద లింక్ ఇస్తున్నాను. సో ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అలాగే మీకు ఈ ఐపీఓ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.